Welcome to the middle class, where if you are lucky, you have just enough money to pay your bills and taxes, but not enough for anything else. మీరు కూడా మిడిల్ క్లాస్నా? అయితే ఈ మిడిల్ క్లాస్ ట్యాక్స్ మెలోడీని తప్పకుండా చూడండి. ఈ సమాచారం ఏ ఒక్క రాష్ట్రానికో దేశానికో ఉద్దేశించింది కాదు. దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ దేశాల్లోనూ ఇదే పరిస్థితి అన్వయించబడుతుంది. తినే ఆహారంపై ట్యాక్స్, త్రాగే నీటిపై ట్యాక్స్, వేసుకునే బట్టలపై ట్యాక్స్, ఉండే ఇంటికి ట్యాక్స్, ఇంట్లో వాడే వస్తువులు కొనాలంటే ట్యాక్స్, వెహికల్ కొంటే ట్యాక్స్, దానిలో పోసే చమురుపై ట్యాక్స్, వెహికల్ నడిపే రోడ్డుకు ట్యాక్స్, ఆస్తులు కొన్నా ట్యాక్స్, అమ్మాలన్నా ట్యాక్స్, సంపాదనపై ట్యాక్స్, ఈ ట్యాక్స్ల ఫ్రస్ట్రేషన్ను తగ్గించుకోవడానికి రీక్రియేషన్ పొందాలన్న ట్యాక్స్. ఇలా జీవితంలో మనం వేసే ప్రతి అడుగు ట్యాక్స్ను దాటుకుంటూ వేయాల్సిందే. మన ఆర్థిక జీవితం నుండి విడదీయలేని బంధమై కూర్చున్న ఈ పన్నుల వ్యవస్థ యొక్క చరిత్రను అధ్యయనం చేస్తే ఒక ఆసక్తికరమైన దృష్టికోణం మన ముందుకొస్తుంది. మొదట్లో యుద్ధాలకు అయ్యే ఖర్చులు భరించడం కోసం అప్పుడప్పుడు తాత్కాలికంగా పన్నులు విధించి ఆ దేశపు రాజు గాని అధ్యక్షుడు గాని ప్రతి ఒక్కరిని తమ వంతు సాయం చేయమని అడిగేవారు. కాలక్రమేణా అన్ని దేశాలలో ఆదాయ పన్నును శాశ్వత శిస్తుగా ప్రజలపై విధించడం మొదలుపెట్టారు. ఇలా పన్నులు వేయడాన్ని మొదట్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పన్నులకు ప్రజామోదం కల్పించేందుకు ప్రభుత్వాలు కేవలం సంపన్నులను శిక్షించడం కోసం మాత్రమే పన్నులను సృష్టించినట్లు చెప్పి పేద మధ్యతరగతి ప్రజలను ఒప్పించడం జరిగింది. ధనవంతుల నుండి డబ్బు వసూలు చేసి దానిని మిగిలిన వారికి పంచటం అన్న ఈ రాబిన్హుడ్ అర్థశాస్త్ర సూత్రాన్ని సామాన్య జనం విశ్వసించి పన్నులకు ఓటు వేయడంతో పన్నుల వ్యవస్థ రాజ్యాంగబద్ధమైంది. ఒకసారి ధనికుల నుండి పన్ను వసూలు చేయడం ప్రారంభించాక ప్రభుత్వ ఖజానాలోకి ధన ప్రవాహం మొదలైంది. ఆ డబ్బులో కొంత భాగం ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి జీతాలు, పింఛన్ల రూపంలో చేరగా ఇంకొంత భాగం ప్రభుత్వ కాంట్రాక్టుల రూపంలో తిరిగి ధనవంతులకే చేరేది. ఇలా పన్నుల రూపంలో ప్రభుత్వం దగ్గర పేరుకుపోయిన డబ్బును అదే స్థాయిలో ఖర్చు చేయలేనప్పుడు ఆ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అనిపించుకుంటుంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఖర్చుల పట్టీని భారీగా పెంచుకుంటూ వచ్చింది. కొన్ని కారణాల కారణంగా సంపన్నులు పన్ను తప్పించుకునే మార్గాలను వెతుక్కోవడంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం ప్రారంభమైంది. దీనితో పెరిగిన ఖర్చులకు సరిపడా ఆదాయం కోసం చివరికి పన్ను వ్యవస్థకు ఓటు వేసిన పేద మధ్యతరగతి వారిపై పన్నులు వేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ విధంగా ధనికులను శిక్షించాలన్న ఉద్దేశంతో మొదట ప్రారంభమైన ఈ ట్యాక్సెస్ కాలక్రమేణా మిగిలిన రెండు వర్గాలైన మధ్యతరగతి, దిగువ తరగతి వారిపై కూడా విధించబడ్డాయి. న్యాయంగా అయితే సంపన్నులపై పన్ను భారం ఎక్కువగా ఉండాలి, కానీ వాస్తవంగా అలా జరగటం లేదు. పన్నుల భారం, ప్రత్యేకించి ఆదాయపు పన్ను భారం సంపన్నుల కన్నా మధ్యతరగతి వారిపైనే ఎక్కువగా ఉంటుంది. నిజానికి అధిక భాగం సంపన్నుల ఆస్తులు వారి పేరున ఉండవు, వారి పేరున రిజిస్టర్ అయిన కార్పొరేషన్ల పేరున ఉంటాయి. ట్యాక్స్ కూడా వీరు కార్పొరేషన్ల తరపున చెల్లిస్తారు. అనగా సంపన్నులు కార్పొరేషన్ల తరపున కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ వ్యక్తిగత ఆదాయ పన్ను కన్నా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలోని ట్యాక్స్ స్లాబులను పరిశీలించండి. మన దేశంలో స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలకు కార్పొరేషన్ ట్యాక్స్ 15%, 400 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన స్వదేశీ సంస్థలకు మినహాయింపులు తీసుకోకపోతే 22%, మినహాయింపులు తీసుకుంటే 25%. 400 కోట్ల టర్నోవర్ దాటిన స్వదేశీ సంస్థలకు 30% కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. అదే వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబులు చూడండి. ఓల్డ్ స్లాబ్స్ ప్రకారం పన్ను ఆదాయం 5 లక్షలు దాటితే 20%, 10 లక్షలు దాటితే 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. 400 కోట్ల టర్నోవర్ కలిగిన కార్పొరేషన్లు కేవలం 15 నుండి 25% ట్యాక్స్ కడుతుంటే కేవలం 10 లక్షల పన్ను ఆదాయం గల మధ్యతరగతి ఉద్యోగి 30% పన్ను కడుతున్నాడు. వాట్ ఏ రిడిక్యులస్ కంపారిజన్. చాలా హాస్యాస్పదం. పన్ను శాతంలోనే కాదు, పన్ను చెల్లించే విధానంలో కూడా సంపన్నులకే ఎక్కువ వెసులుబాట్లున్నాయి. ఒక్కసారి పరిశీలిద్దాం. మధ్యతరగతి ఉద్యోగులు మొదట సంపాదిస్తారు, సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లిస్తారు, పన్ను చెల్లించగా మిగిలిన డబ్బును ఖర్చు చేస్తారు. కానీ సంపన్నులు తమ కార్పొరేషన్ల ద్వారా సంపాదిస్తారు, ఖర్చు చేస్తారు, ఖర్చు చేయగా ఏమైనా మిగిలితే దానిపై పన్ను చెల్లిస్తారు. మనకు ఇంకా వివరంగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక ఉద్యోగి, మీ నైబర్ ఒక కార్పొరేషన్ యజమాని. మీ వార్షిక ఆదాయం 15 లక్షలు అనుకుందాం.
పాత కొత్త ఏ స్లాబ్ తీసుకున్నా దీనిపై మీరు 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. మిగిలిన డబ్బును మీ రుణాలు, వాయిదాలు, మీ వాహన ఖర్చులు, పనివాళ్లకు జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు తదితరాలకు వినియోగిస్తారు. ఇప్పుడు మీ నైబర్ విషయానికి వద్దాం. అతను ఓ కార్పొరేషన్కు యజమాని. అతని కార్పొరేషన్ వార్షిక ఆదాయం 5 కోట్లు అనుకుందాం. ఈ ఆదాయంలోంచి మొదట అతను ఖర్చులను మినహాయిస్తాడు. అనగా ముడి సరుకుల ధరలు, వర్కర్స్కు జీతాలు, మార్కెటింగ్ ఖర్చులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అయ్యే ఖర్చు, మెషినరీ రీప్లేస్మెంట్, ఆఫీస్ ఫర్నిచర్, కార్లు, బైక్స్ మొదలగు వాహనాల ధరలు, వాటి మెయింటెనెన్స్, రిపేర్లు, ఇంధన ధరలు, బోర్డు మీటింగ్స్ పేరుతో విహారయాత్రల ఖర్చులు, ఇంకా కంపెనీకి సంబంధించిన అన్ని ఖర్చులను ఈ ఆదాయంలోంచి తీసివేస్తారు. ఇలా తీసివేయగా ఏమైనా మిగిలితే ఆ కొద్ది మొత్తంపై పన్ను చెల్లిస్తారు. కంపెనీ పేరుపై ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేసి ఆ చారిటీ అమౌంట్ను కూడా ఈ పన్ను ఆదాయం నుండి మినహాయిస్తారు. ఇంత చేసి మీరు 30% పన్ను చెల్లిస్తే ఆయన కేవలం 15 లేదా 22 లేదా మహా అయితే 25% పన్ను చెల్లిస్తాడు. మధ్యతరగతి ఉద్యోగులు జీతం అందుకుంటారు, దాని మీద పన్ను చెల్లిస్తారు, మిగిలిన దానితో తమ అవసరాలు తీర్చుకుంటారు. కానీ ఒక కార్పొరేషన్ సంపాదిస్తుంది, తనకు ఎంత వీలైతే అంతా ఖర్చు చేస్తుంది, ఏమైనా మిగిలి ఉంటే దానిపైన పన్ను కడుతుంది. చట్టపరంగా ఉన్న పెద్ద ట్యాక్స్ లొసుగు ఇది. ఈ లొసుగును సంపన్నులందరూ వాడుకుంటారు. కార్పొరేషన్ వ్యవస్థ వలన ఇన్ని లాభాలుండటం వల్లనే పన్ను పేరుతో తమను శిక్షించాలనుకున్న మేధావులను సంపన్నులు జయించగలిగారు. నిజానికి కార్పొరేషన్ అనేదానికి భౌతిక రూపం అంటూ ఏదీ ఉండదు. దానికి పెద్ద పెద్ద భవనాలు, కర్మాగారాలు, పనివాళ్ల గుంపులు ఉండవలసిన అవసరం కూడా లేదు. ఐటీ రైట్స్ న్యూస్లో మనం ఎప్పటికప్పుడు బోగస్ కంపెనీల పేర్లు వింటూనే ఉంటాము. కార్పొరేషన్ అనేది కేవలం ఒక ఫైల్ ఫోల్డర్. అది ఒక న్యాయసమ్మతమైన పత్రం మాత్రమే. ఒక ప్రభుత్వ ఏజెన్సీలో రిజిస్టర్ కాబడి ఉంటుంది. శాశ్వతంగా ఆదాయ పన్ను విధించాలన్న బిల్లు ఆమోదం పొందాక సంపన్నులు వెంటనే ఈ కార్పొరేషన్లను వాడుకొని పన్ను భారమును గణనీయంగా తగ్గించుకున్నారు. మధ్యతరగతి వారు మాత్రం పేదల కోసం పన్నులు ఎక్కువగా కడుతూనే ఉంటారు. ప్రత్యేకంగా విద్యావంతులైన అధిక రాబడి ఉన్న మధ్యతరగతి వారు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పేదవారి అభ్యుదయం కోసం ఖర్చు పెట్టబడుతుంది. ఒక్కసారి ఈ డేటా చూడండి. బడ్జెట్ 2011-12 డేటా ప్రకారం 2010-11లో మొత్తం కార్పొరేషన్ ట్యాక్స్ రిసీట్స్ 2,96,000 కోట్లు కాగా నాన్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రిసీట్స్ 1,49,000 కోట్లు. 2021-22 బడ్జెట్ డేటా ప్రకారం 2020-21లో మొత్తం కార్పొరేషన్ ట్యాక్స్ రిసీట్స్ 4,46,000 కోట్లు అయితే నాన్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రిసీట్స్ 4,47,000 కోట్లు. వాట్ ఏ ఫినామినల్ గ్రోత్ ఇన్ నాన్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్. 2010-11లో కార్పొరేషన్ ట్యాక్స్లో ఆల్మోస్ట్ సగం ఉన్న నాన్ కార్పొరేషన్ ఇన్కమ్ 2020-21 నాటికి కార్పొరేషన్ రిసీట్స్ని దాటేసింది. ఈ 10 సంవత్సరాల్లో కార్పొరేషన్ ట్యాక్స్ కేవలం 1.5 రెట్లు పెరగగా నాన్ కార్పొరేషన్ ఇన్కమ్ మాత్రం ఏకంగా 3 రెట్లు పెరిగేసింది. అందుకే ధనికులు ఇంకా ధనవంతులవుతున్నారు, పేదలు ఏ ఆరాటం లేకుండా పేదలుగానే ఉంటున్నారు. కానీ మధ్యతరగతి జీవి మాత్రం ఈ పన్నుల పోరాటంలో నిరంతరం ఓడిపోతూనే ఉన్నాడు. ప్రతిరోజు పొద్దున్నే టెన్షన్గా లేచి అతి శ్రద్ధగా పనిచేసుకుంటూ ఈ ఆడంబరపు ప్రపంచంలో ఉన్నవాడిలా దర్జాగా బ్రతకలేక, లేనివాడిలా సర్దుకుపోలేక, పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ గొడ్డులా ఆరుగాలం కష్టపడి సంపాదించిన కొద్ది మొత్తంలో భారీగా పన్ను సమర్పించి మిగిలిన మొత్తంలో అద్దెలు, నిత్యావసరాలు, వైద్య ఖర్చులు, రుణాలు, ఈఎంఐలు పోను మిగిలిన అతి కొద్ది మొత్తాన్ని భద్రంగా దాచిపెట్టి తమ పిల్లల కోసం కార్పొరేటర్లకు డొనేషన్లు కట్టి కార్పొరేట్ చదువులు చదివించి చదువు పూర్తయ్యాక ఒక పెద్ద కార్పొరేషన్లో ఉద్యోగంలో చేర్పించి చివరికి తమ పిల్లలను కూడా తమలాగే మధ్యతరగతి జీవన చట్టంలో బందీగా చేస్తున్నాడు ఈ మధ్యతరగతి జీవి. ఇది మధ్యతరగతి ఆరాటం, ఎడతెగని పన్నుల పోరాటం.